అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ టు విత్ జేకే. నేను మీ జేకే సార్. గురుగారు నమస్కారం. నమస్తే. మనకి జనరల్గా సొసైటీలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, కొంతమంది మంచి వ్యక్తులు ఉంటారు, కొంతమంది ఆదర్శవంతులైన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆధ్యాత్మికతలు గొప్పలు ఉంటారు. కానీ మనకి ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన వ్యక్తిగతంగా మంచివారు, సినిమాల్లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ వచ్చింది. అట్లానే ఇప్పుడు మన డెప్యూటీ హోమ్ మినిస్టర్ డెప్యూటీ సీఎం అయ్యారు. డెప్యూటీ సీఎం అయ్యాక కూడా తను ఇట్లా చెప్తే వేలాది మంది ఫాలో అవడానికి రెడీగా ఉన్నారు. ఆయన్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంతమంది ఇట్లా ఫాలో అవుతూ ఉన్నారు. సో అట్లా ఉండాలి అంటే ఈ వ్యక్తిగతంగా మంచితనం అన్ని ఉండటంతో పాటు మన హస్త సాముద్రికంలో ఆయనకి ఈ సింబల్స్ కానీ లేదా హస్తంలో ఇలా ఉండుంటుంది అని మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం కానీ లేదా ఆస్ట్రాలజికల్ పరంగా ఇలా ఉన్న వాళ్ళు ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అని హస్త సాముద్రికంలో చెప్పగలుగుతాం. వీటి గురించి కొంచెం వివరించగలుగుతారు? తప్పనిసరిగా కృష్ణ, మనకి చేతిలో ఎలాగైతే మనకి నక్షత్రము, క్రాసు, స్క్వేరు లాంటి సింబల్స్ ఉన్నాయో అలానే మనకి త్రిభుజము, ఆ త్రిభుజము ఇలా కూడా ఫార్మ్ అయి ఉండొచ్చు. ఒక రేఖ మీద నిల్చొని ఉండేటువంటిది కానీ ఒక రేఖని ఆనుకొని ఇలాక ఏ రకమైనటువంటి ఫార్మేషన్ అన్నా సరే ఫార్మ్ అయితే కనుక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్కి ఒక్కదానికి ఎక్సెప్షన్. ఇందాక ఎట్లా మనకి క్రాస్, రెండు లైన్లు క్రాస్ అయితే వచ్చేటువంటి క్రాస్ని క్రాస్కి ట్రీట్ చేయొద్దని ఎట్లాగైతే శాస్త్రం చెప్పిందో దానికి విరుద్ధంగా ట్రయాంగిల్ ఏ రేఖ మీద ఉన్నా కూడా ఏ స్థానం మీద ఉన్నా కూడా ట్రయాంగిల్ కన్సిడర్ చేయవచ్చునని ట్రయాంగిల్కి వచ్చినటువంటి ఎక్సెప్షన్. ఇలాగా ఈ సమకాలికంలో మీరు మెన్షన్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఎందరో పొలిటికల్ లీడర్స్ కావచ్చు, లేకపోతే సోషల్ వర్కర్స్ కావచ్చు, ఎన్జిఓస్లో వర్క్ చేసినటువంటి వాళ్ళు, లేకపోతే ఒక కామన్ కాజ్ కోసం ఒక మాటతో కొన్ని లక్షల మందిని వాళ్ళ యొక్క థాట్ కూడా పనిచేయనంత అంటే ఈ రకంగా ఉంది, ఇది మార్గము అని చెప్తే వాళ్ళు ఏ రాజకీయ పార్టీ కానీ వాళ్ళకి ఎటువంటి ఆర్థిక బలం లేకపోయినా సరే కానీ మాసెస్ కొన్ని లక్షల మందిని ఒక్క మాటతో లేకపోతే ఒక చేతితో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళకి 99% వాళ్ళకి జాతకంలో గురుస్థానం చాలా బలంగా ఉంటుంది. దాంతో పాటుగా ఈ గురుస్థానంలో చూపుడు వేలికి కిందగా ఈ రింగ్ ఆఫ్ సాలమన్ కాకుండా ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంటుంది. వెన్ దేర్ ఇస్ ఎ ట్రయాంగిల్, ది సబ్జెక్ట్ ఎగ్జర్ట్స్ immense power, immense of top power amongst all the people around him. ఇది చాలా బలంగా ఉంటుంది. లేదా గురుస్థానం వీక్గా ఉన్నా కూడా ఒక చిన్న ఆఫీస్లో చిన్న మేనేజర్గా ఉన్నా కూడా ఆ చిన్న ఆఫీస్లో ఆ చిన్న మేనేజర్ మాట ఎదురలేదు. ఇక్కడ నుండి కొన్ని లక్షల కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి స్థాయి వరకు రిలేటివ్గా గురువు యొక్క పొజిషను, గురుస్థానం ఉచ్చంగా ఉన్నదా లేదా బేరీజ్ వేసుకొని చెప్పాలి. కానీ ఒక ట్రయాంగిల్ ఉన్నవాళ్ళ మాత్రం వాళ్ళ స్థాయికి సంబంధించినంత వరకు వాళ్ళ ఆలోచనని వేరే వాళ్ళు వ్యతిరేకించేటువంటి అవకాశమే లేదు. ఎటువంటి పక్షంలో వ్యతిరేకించరు. అలాగని ఈ గురుస్థానానికి పక్కన ఉన్నటువంటిది పొజిషన్ శనిస్థానంలో కనుక ట్రయాంగిల్ ఉంటే ఆ జాతకుడు ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల నుంచి దూరంగా బ్రతుకుతూ తనను తాను అన్వేషించుకున్నటువంటి సన్యాసిగా లేకపోతే యోగీశ్వరుడిగా మిగిలిపోయి చివరికి ఆ భగవదైక్యానికి కావలసినటువంటి ఆ సన్యాసము లేకపోతే యోగ సిద్ధి పొందేటువంటి ఇండికేషన్స్ అంటే ఇది ప్రాపంచికము, ఇది ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికంగా చాలా హై పొజిషన్స్ ఇండికేట్ చేసేటువంటిది ఎ ట్రయాంగిల్ ఆన్ ది మౌంట్ ఆఫ్ సాటర్న్. అలాగనే మనకి ఈ రవి స్థానంలో కనుక ఒక ట్రయాంగిల్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఎంతటి జనరల్గా ఇక్కడ ట్రయాంగిల్ ఉంటే ఈ ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మిగిలిన డీటెయిల్స్లో కరెక్ట్.
ఇక్కడ ట్రయాంగిల్ ఉంది అంటే వాళ్ళ చేతిలో నీట్ గా ఎక్కడో ఒక చోట ది లైన్ ఆఫ్ అపోలో ఉండే ఉంటుంది. ఎంత మనం అంటాం ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఒదిగి ఉంటారంటారు చూసారా. ఈ ట్రయాంగిల్ ఉన్న వాళ్ళు జీవితంలో వాళ్ళు చూడనటువంటి సంపద కానీ, వాళ్ళకి తెలియనటువంటి ఐశ్వర్యం కానీ, వాళ్ళకి తెలియని పేరు ప్రతిష్టలు కానీ లేనేలేదు. కానీ వాళ్ళ చిన్ననాటి స్నేహితులు పలకరించిన, పేరు పెట్టి ఎలా బాగున్నావా అని పలకరించినటువంటి సౌమ్యతము ప్లస్ ఆ పసిపిల్లవాడి మనస్తత్వము, ఆ సరళతము ఈ ట్రయాంగిల్ ఉంటుంది. ఇన్ షార్ట్, ఈ ట్రయాంగిల్ ఉన్న వాళ్ళకి ఈ జీవితంలో వాళ్ళ స్థాయికి ఇంకంటే ఇంక ఐశ్వర్యం చూడాల్సింది వాళ్ళకి ఇంకేం లేదు. వాళ్ళ కాల్సి వాళ్ళు చూసేస్తారు. కానీ ఆ ఐశ్వర్యము, ఆ తలబిరుస్తాను వాళ్ళకి పడిరాదు. సరళత్వం ఉంటారు, మృదు స్వభావం ఉంటారు. చిన్ననాటి స్నేహితుల్ని, చిన్నప్పుడు మన ఊళ్ళలో డబ్బీలో ఉన్నటువంటి వెండర్స్ దగ్గర నుంచి, డబ్బీ స్నేహితుల దగ్గర నుంచి అందరినీ పేరు పేరున పలకరించినటువంటి మృదు స్వభావం కలవారుగా ఉంటారు. అలాగనే ట్రయాంగిల్ ఆన్ దిస్ సైడ్ ఆఫ్ మార్స్ ఉంటే వీళ్ళు సమ్వన్ లైక్ ది ఇన్వెంటర్ ఆఫ్ AK-47. ఇదంతా ఫిజికల్, ఇదంతా మెంటల్ ప్లాన్. ఇక్కడ ఉన్న దానికి ఈ మేధో సంపత్తి ఎప్పుడు కూడా వార్, ఫైట్, రెసిలియన్స్ అంటే నిలబడి ఉంచోటం, ఆ పోరాట పటిమ వీటికి ఇండికేషన్ చేస్తాయి కదా. అలానే కుదికి సంబంధించినటువంటి వార్ మెషినరీ ఆర్టిస్టిక్ గా చాలా గొప్పగా డిజైన్ చేసి అది ఏ డైరెక్షన్ వెళ్ళవచ్చు, మన వాళ్ళు ఎలా వాడచ్చు. కానీ వార్ మెషినరీ, ఆ యుద్ధానికి సంబంధించి ఇంకొంచెం దూరం వెళితే ఇట్ కెన్ బి బాంబ్స్ డిజైన్ చేసేటువంటి సైంటిస్టులకి జనరల్గా, అంటే బాంబు తయారు చేసినటువంటి సైంటిస్ట్ మనకి రోజు కనపడ్డారు. కానీ స్పేస్లో ఒక రాకెట్స్ పంపించేటువంటి సైంటిస్ట్ వాళ్ళకి జనరల్గా ఏ ట్రయాంగిల్ ఆన్ ది మౌంట్ ఆఫ్ మార్స్ ఉంటుంది. అలాగనే దీనికి ఆపోజిట్గా ఈ చంద్ర స్థానంలోకి ఒక ట్రయాంగిల్ ఉంటే వాళ్ళు మోడర్న్ ఆర్ట్ అంటారు. పాతకాలంలో ఉన్నటువంటి ఒక ట్రెడిషనల్ ఆర్ట్ కాకుండా ఒక మోడర్నిస్ట్ వే ఆఫ్ థింకింగ్ ఆఫ్ ఆర్ట్ కానీ, ఒక సైంటిఫిక్ బిహేవియర్గా ఒక ఇమాజినేటివ్ ఆర్ట్ ఫార్మ్ని, ఆర్ట్ ఆర్ ఆర్ట్ రిలేటెడ్ కల్చరల్ యాక్టివిటీస్లో వీళ్ళు నిష్ణాతులుగా ఉంటారని ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ ఇండికేట్ చేస్తుంది. సో ట్రయాంగిల్ ఈజ్ ఎ లక్కీ సింబల్, ఉండటం చాలా మంచిది, చాలా రేరు, అండ్ ఈజ్ ఎ గుడ్ సైడ్ టు హ్యావ్. ఆర్ వెరీ లక్కీ పీపుల్ యాక్చువల్లీ. ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా వివరించారు. మనకి ట్రయాంగిల్ అనేది ఏ ఏ స్థానాల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాయని చూశారు కదా వ్యూయర్స్. మీ కుటుంబ సభ్యుల్లో కానీ, మీ చేతిలో కానీ, లేదా మీ స్నేహితుల చేతుల్లో కానీ ఈ ట్రయాంగిల్ సింబల్ ఎప్పుడైనా గమనించినట్లయితే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే వారిలో మీరు చూసిన మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ కానీ, వీటి వల్ల కలిగిన చేంజెస్ కానీ మీరు ఏమైనా గమనించున్నట్లయితే ఖచ్చితంగా తప్పకుండా లైక్ చేసి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నేను మీ జేకే. ధన్యవాదాలు.